హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పసుపులేటి టీవీ. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ కూడా. ముందుగా హ్యాపీ భోగి. భోగి రోజు నేను సింహాచలం వెళ్ళాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అని. అంటే అందరూ అంటూ ఉంటారు సింహాచలంలో అక్కడంతా కూడా భోగి మంటలు అవి వేస్తారు, చాలా బాగుంటుంది అని. కానీ నేను చూడలేదు. గత సంవత్సరం అనుకున్నాను వెళ్దామని, కానీ కుదరలేదు. కానీ ఈ సంవత్సరం పని పట్టుకుని మరి ఎలా అన్నా వెళ్ళాలి అని నేను మార్నింగ్ లెగిచి 5:30 కల్లా అక్కడ గుడి దగ్గర ఉండేలా వెళ్ళాను. సో నేను వెళ్ళేసరికి కరెక్ట్గా పల్లకిలో దేవుడు తీసుకొని ఆ భోగి మంట చుట్టూ ప్రదక్షిణ అవుతున్నప్పుడు వెళ్ళాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీకు కూడా అది చూపిద్దాము, మీ వీడియో తీద్దాము అనేసి నేను వీడియో చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. అక్కడ కోలాటం, కోలాటం వేసేవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. కానీ జనాలు ఇంతమంది వస్తారని అనుకోలేదు. చాలామంది వచ్చారు. అక్కడ ఇప్పుడు ఆన్లైన్ కూడా పెట్టడం వల్ల అక్కడికక్కడ ఆన్లైన్ ప్రాసెస్ చేసుకొని కూడా దర్శనానికి వెళ్తున్నారు. ఫ్రీ దర్శనంకి ఈ టైంలో వెళ్తే మాత్రం చాలా కష్టం. ఒక 5 to 6 hours పట్టేస్తుంది, అంత పెద్ద లైన్ ఇచ్చారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా అని అన్నాను కదా. కానీ మెయిన్ అక్కడ చూడాల్సింది ఏంటంటే భోగి మంట. అది మాత్రం చాలా బాగా చాలా పెద్ద కర్రలతో పెట్టారు. తర్వాత పిడకలు కూడా వేశారు. అందులో అంటే వచ్చిన వాళ్ళందరూ విఐపీస్ అందరూ కూడా పిడకలు దండలు వేస్తారు కదా, అందులోంచి కొన్ని పిడకలు తీసి మేము కూడా వేయడం జరిగింది. అది అంటే ముందు పూజ చేసి తర్వాత పిడకలు వేశారు. మేము కూడా అందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం అనిపించింది. ఇదే స్టార్టింగ్. భోగి మంటలో హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా దేవుడు అలాగా ఆ భోగి మంట చుట్టూ తిప్పుతున్నారు అన్నమాట, ప్రదక్షిణ అవుతుంది. అసలు మెయిన్ నేను వెళ్ళింది కూడా దీనికోసమే, ఇది చూద్దామనే వెళ్ళాను. కరెక్ట్గా ఈసారి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదైతే నేను చూడాలనుకున్నానో అది చూశాను, అది దర్శనం అయ్యింది. కానీ జనాలు మాత్రం అస్సలు నేను ఊహించలేదు ఇంతమంది అయితే వస్తారని. చాలామంది వచ్చారు. చాలా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నైట్ స్టే చేసుకుని ఉండి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము వెళ్ళేటప్పుడు కూడా రోడ్ అంతా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది, అంతమంది భక్తులు వచ్చారు అక్కడికి. ఎప్పుడు ఎవరో చెప్తే వినడమే కానీ, అంటే సింహాచలంలో ఇలా చేస్తారు అని వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. అంటే భోగి మంట ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోవడమే కానీ ఎప్పుడు పొద్దున్నే లెగిచి స్నానం చేసి అలాగా గుడికి వెళ్ళి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. అదిగో పిడక దొరికింది మాకు, వేసాము అలాగా. అలా చాలామంది అలా పిడకలు దండలు తీసుకొచ్చి కూడా వేశారు. కానీ మాకు ఐడియా లేదు. అంటే ఆ పిడకలు దండల్లా వేసేస్తున్నారు. ఆ తాడు మంటకి కాలిపోయినప్పుడు ఆ పిడకలన్నీ కూడా బయటికి రోల్ అయిపోతున్నాయి. ఆ తాడు తెగిపోయి దండల్లా వేయడం వల్ల. నేనైతే నా లైఫ్లో ఇదే భోగి మంట నేను చూడడం, ఇంత పెద్దది. చాలా అంటే నేను చాలా దగ్గర నుంచి చూడడం వల్ల అది మంట చాలా ఎక్కువైపోయినప్పుడు ఫస్ట్ చలికి చాలా చలేసింది. మంట రాగానే వెచ్చగా అనిపించింది. రాను మంటకి ఒళ్ళు మండిపోయినట్టు, అంటే ముఖమంతా కాలిపోయినట్టు అయిపోయింది, అంత హీట్ వచ్చేసింది. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కొంచెం దూరంగా జనాల్ని అందరూ జరిపారు. జరగండి అని దూరంగా పంపించేశారు. వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా వెళ్ళాలి అనిపిస్తే సింహాచలం ఈ 3 రోజులు కూడా అక్కడ ప్రదర్శించిన ప్రతి ఐటెం పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా అలాగే జరుగుతుందట.
మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్కి వెళ్తే. ఇంకా నేను చెప్పాను ముగ్గుల పోటీలు కూడా జరిగాయని, చాలా చక్కగా చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను వెళ్ళేసరికి ముగ్గుల పోటీలు జరిగిపోయి, అంటే అలా నేను వెళ్ళింది 5:30 6 ఆ టైంకి వెళ్ళానని చెప్పా కదా, అప్పటికే కంప్లీట్ అయిపోయింది. అని అంటే చలిలో వాళ్ళు ఎప్పుడు ఆ ముగ్గులు స్టార్ట్ చేసి ఉంటారో, చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు గొబ్బెమ్మలతో, చాలా బాగున్నాయి ముగ్గులు. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మీరు మాత్రం సింహాచలం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ చూడడానికి అయితే కంపల్సరీ వెళ్ళండి. మీరు కూడా నాలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముగ్గులు దగ్గర అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. పాపం ఎవరు పెట్టారో కానీ చాలా కష్టపడి చాలా రకరకాల చుక్కల ముగ్గులు పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. వాటికి డెకరేట్ చేసిన గొబ్బెమ్మలు కానీ చిన్న చిన్న పిడకలు ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు. మంచి మంచి కలర్స్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళే పెట్టినట్టు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నిజంగా క్రెడిట్ మాత్రం పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి, అంత చక్కగా పెట్టారు. ఒక ముగ్గులో అమ్మాయి బొమ్మ వేసి జడ వేశారు, చామంతులతో అలంకరించారు. ఇంకొక ముగ్గు ఉంది, ప్రతిదీ సంక్రాంతిలో ఏవైతే మనము యూజ్ చేస్తాం ప్రతిదీ, అంటే అరటిపళ్ళు, అరటిగెల, ఆవు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మొత్తం పొంగలి అంతా కూడా ఒకే ముగ్గులో వచ్చేలాగా ముగ్గు వేశారు. చాలా బాగుంది. ఆ తర్వాత పద్మనాభ స్వామిది ఫ్లవర్స్తో డెకరేట్ చేసి రోజెస్ చామంతులతో చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక పోస్చర్ పెడతారట, అలాగే ఈ సంవత్సరం ఇది పెట్టారు. నేను చెప్పాను కదా చుక్కల ముగ్గులు ఎంత కష్టమో ఇవి పెట్టడం, అసలు మామూలుగా ముగ్గులు తిప్పాలంటేనే మర్చిపోతాం, అలాంటిది ఎంత కష్టపడి ఆ చలిలో పెట్టారు. సో మీరు మాత్రం కంపల్సరీ సింహాచలం వెళ్తే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది ఈ టైంలో అయితేనే ఇవి ఎంజాయ్ చేస్తారు. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇవి తప్పడి గుళ్ళు. ఇది మనము రంగస్థలం మూవీలో చూస్తాం కదా ఆ డ్యాన్స్. సో ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు. వాళ్ళ కాళ్ళకు పెట్టుకునే గజ్జలు చాలా వెయిట్ కూడా ఉంటాయట. ఈ డ్యాన్స్ థీమ్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. అక్కడ పక్కన ఇంకా చాలా చూడ్డానికి పెట్టారని చెప్పాను కదా, ఇలాగ పాకలు పెట్టారు, తర్వాత ధాన్యం పెట్టారు, కొన్ని స్టాచ్యూస్ కూడా ఎగ్జిబిట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా పల్లెటూరులో జరిగే మనకి వ్యూ అయితే ఎలా ఉంటుందో అదంతా కూడా అక్కడ క్రియేట్ చేశారు. ఇది నేను చెప్పాను కదా కుండ కూడా తయారు చేయొచ్చని, అది మనం కూడా తయారు చేసుకుని తెచ్చుకోవచ్చు. నేను కూడా తయారు చేశాను, చాలా చిన్న కుండ బుజ్జిగా.
ఇదిగోండి నేను చేసిన కుండ చాలా చక్కగా వచ్చింది. ధాన్యం వేశారు, ఆ ధాన్యం దాని మీద పొయ్యాలట, అది నాకు కూడా తెలీదు, ఎవరు పోసారని ఇంకా అందరూ పోసేస్తున్నారని నేను పోసేసాను ధాన్యము. ఆ తర్వాత ఆవులు, ఇక్కడ ఆవులు చాలా చిన్నగా పుట్టిగా ఉన్నాయి, ఎందుకో అది అరుస్తున్నాయి, ఆకలి వేస్తుందేమో. వాటికి తినడానికి కూడా ఏదో పెట్టారు కానీ తినడం లేదు. జై శ్రీరామచంద్ర నమో నారాయణ.